నమస్కారం. గోపాల్ సాముద్రికానికి పునఃస్వాగతం. మనం అరచేయి పరిశీలనలో అనేక విషయాల గురించి చర్చించుకుంటూ ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరిశీలన చేయాలి అరచేయిని. ఎందుకంటే ప్రకృతిలో ప్రతి అంశము కూడా, ప్రతి మైన్యూట్ పార్టికల్ కూడా ఎంతో శక్తివంతమైనటువంటిది అని మన పదార్థ విజ్ఞానం మనకు చెప్తోంది. అలాగే మన శరీరంలో కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జీవకణము ఏకకణం నుంచి మనం అనేక కణాల కోటానుకోట్ల కణ సముదాయంగా మనం ఉద్భవించాం. అనేక వ్యవస్థలు, శరీర విభాగాలు, ఇవన్నీ కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ప్రకృతి శక్తులకు అనుగుణంగా, మన భావాలకు అనుగుణంగా మన జీవితంలో భవిష్యత్తులో అంటే 1వ సంవత్సరం నుండి 100 సంవత్సరాల వరకు మన జీవితాన్ని గడుపుతున్నప్పుడు వివిధ వయసుల్లో వచ్చేటువంటి మార్పులు, మన అనుభవాలు, వాటికి అనుగుణంగా భవిష్యత్తు ఎలా పరిణమిస్తుంది అనేటువంటి అంచనాలు, అంటే ఇవన్నీ ప్రకృతిలో సహజము. ఎందుకంటే మనం ఒక భవనాన్ని నిర్మించాలనుకోండి, నిర్మించాలనేటువంటి ఆలోచన మెదడులో వస్తుంది. ఆలోచన మెదడులో వచ్చినప్పుడు ఆలోచనకి రూపము లేదు, శక్తి లేదు, ఏమీ లేదు, శూన్యంలో ఉంటుంది. దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయటానికి, నిర్మాణం చేయటానికి, ఆ నిర్మాణం చేసేటువంటి వారి వ్యక్తి ఒక ఇంజనీర్ అనుకుందాం, ఒక బిల్డర్ అనుకుందాం, ఆయనకి మన యొక్క అవసరాల నిమిత్తం వ్యక్తం చేస్తాము. వ్యక్తం చేసినప్పుడు అది మాటల రూపంలోకి వచ్చింది, శబ్ద రూపంలోకి వచ్చింది. వ్యక్తం చేసినటువంటి విషయాల్ని వారు ఆకలింపు చేసుకుని మన అవసరాలకు అనుగుణంగా దాన్ని ఎలా నిర్మాణం చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ ప్రదేశంలో చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఎంతమంది ఆ భవనంలో ఉంటారు, ఏ ఏ అవసరాలు మనకి ఉన్నాయి, వాటికి ఏ గదులు కావాలి, ఇటువంటి ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఇతర సౌకర్యాలను మనం ఎలా ఏర్పాటు చేయాలి, ఇవన్నీ కూడా చర్చించి దానికి ఇంత ఖర్చు అవుతుంది అనేటువంటిది ఒక నిర్ణయానికి వస్తారు. అప్పుడు మనం దాన్ని ఆ ఖర్చు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసి వాళ్ళకి మనం ఆ సంపదని, ఆ డబ్బుని ఇవ్వడానికి సిద్ధపడతాం. అది 3వ ఫేజ్. అంటే శక్తిని ఇచ్చాం అక్కడ. వెంటనే ఆ ఇంజనీర్ గారు, ఆ బిల్డరు కలిసి మనకి అవసరాలకి తగిన విధంగా ఒక పేపర్ మీద వాటి యొక్క ప్రణాళికని సిద్ధం చేస్తారు. స్కెచ్, ప్లానింగ్. దాంట్లో ప్రతి సూక్ష్మమైనటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుని మన అవసరాలకు అనుగుణంగా దాంట్లో గీతలు గీశారు. ఇప్పుడు మొట్టమొదట మన శూన్యంలో ఉన్నటువంటి ఆలోచన ఆకాశ రూపంలో ఉంది. అది మనం మాట రూపంలోకి బయటకు తీసుకొచ్చాం. అది వాయు రూపంలోకి వచ్చింది. వాయు రూపంలోకి వచ్చినటువంటిది నిర్మాణం చేయడానికి తగినటువంటి ప్లానింగ్ని చర్చించి, ఆ వాయువు అంటే మన మాట చర్చల ద్వారా అది శక్తిని కోరుకుంటోంది. అంటే డబ్బుని మనం డబ్బు ఇచ్చాం, అంటే అగ్నితత్వం ఏర్పడిపోయింది అక్కడ. అప్పుడు వెంటనే దాని నిర్మాణాన్ని చేయటానికి తగిన విధమైనటువంటి ప్లానింగ్, ఒక స్కెచ్ గీతల రూపంలో ఏర్పడింది. ఇక్కడికి వచ్చేసరికి మన యొక్క భవనానికి సంబంధించినటువంటి రూపురేఖలు రూపుదిద్దుకున్నాయి అక్కడ. అప్పుడు నిర్మాణం చేయటం మొదలుపెట్టారు. 4వ స్టేజ్ అంటే ఫౌండేషన్ వేశారు, పిల్లర్లు వేశారు, గోడలు లేపారు, స్లాబ్లు వేశారు. అది 4వ స్టేజ్.
అంటే మనం ప్రకృతిలో ఆకాశము, వాయువు, అగ్ని, తర్వాత రూపము నీరు. అంటే నీరు రూపంలో ఇప్పుడు అది సూచనల మేరకు అది నిర్మాణం షేపులు తీసుకుంది. ఆ తదుపరి అది పూర్తయింది. పూర్తయిపోయిన తర్వాత మనం దాంట్లో ప్రవేశించాం. అంటే భూమి రూపం వచ్చింది, అంటే స్థిరమైపోయింది. ఏమీ లేనటువంటి శూన్యం నుంచి ఆలోచనలోంచి మాటల రూపంలోకి వచ్చి గీతల రూపంలో స్థిరపడి, ఏ గీతల రూపంలో అయితే స్థిరపడిందో ఆ రూపంలోనే భవనం నిర్మాణం చేసి మనం దాంట్లో నివసిస్తున్నాం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఒక్కసారి ఆ స్కెచ్ ఏదైతే ప్లాన్ నిర్మాణం అయిందో, ఎన్ని అంతస్తులకి మనం అనుకున్నామో అన్ని అంతస్తులకి సరిపడినటువంటి రాడ్లు, ఫౌండేషను, పిల్లర్లు, కాంక్రీటు, స్లాబ్లు అన్నీ పూర్తయిపోయిన తర్వాత అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని సంవత్సరాలకి మనం నిర్మాణాన్ని అది తయారు చేసుకున్నాం అన్ని సంవత్సరాల వరకు వాటి యొక్క స్వరూపాన్ని, వాటి బలాన్ని మార్చడానికి వీలు కాదు. అయితే మన అవసరాలకు అనుగుణంగా దానిలో మనం అలంకరణ చేసుకోవచ్చు. గదులు, గుమ్మాలు, కిటికీలు ఇవన్నీ తదనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకోవచ్చు. ఇంటీరియర్ డెకరేషను, ఎక్స్టీరియర్ డెకరేషను చేసుకోవచ్చు. అవి కూడా ఆ ప్లాన్కి, ఆ సూత్రాలకి, ఆ గీతలకి అనుగుణంగానే జరుగుతాయి తప్ప మన ఇష్టం వచ్చినట్టు దాన్ని మార్చడానికి వీలు కాదు. మన జీవితం కూడా అంతే. మన కర్మానుసారం మనం ఎక్కడ జన్మించాలి, ఎప్పుడు జన్మించాలి అనేటువంటిది ఏర్పడినప్పుడు, తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు, తల్లి గర్భంలో మనం రూపుదిద్దుకున్నప్పుడు మనతో ఏకకణం నుంచి వచ్చినటువంటి మన జీవము ఈ ప్రకృతి శక్తుల్ని తీసుకుని నిర్మితం అవుతూ ఆ గీతలు ఏవైతే ఉన్నాయో మన భవిష్యత్తుకి సంబంధించినటువంటి, మన జీవన నిర్మాణానికి సంబంధించినటువంటి మన అవసరాలు, మన ఆలోచనలు, మన భావాలకి అనుగుణంగా మన అరచేతిలో గీతల రూపంలో నిక్షిప్తమవుతాయి. ఈ ప్రాసెస్కి 9 నెలల 9 రోజులు పడుతుంది. మనం బయటకు వచ్చిన తర్వాత ఏవైతే గీతలు అరచేతిలో ఏర్పడినటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితం చివరి వరకు అవి మారవు. ఇదే చూడండి, కావాలంటే ఒక చోట ఒక పర్వంలో ఉండేటువంటి ఒక భాగాన్ని మనం గమనిస్తే ఇలాగా ఈ గీతలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం జన్మ తీసుకుంటున్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ అరచేతిలో వేళ్ల మీద, గ్రహస్థానాల మీద ఈ రేఖల రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ మారవు. అయితే ఇవి భావాల్ని వ్యక్తం చేస్తూ ఉంటాయి. మనం బిల్డింగ్ కట్టుకున్నప్పుడు స్లాబ్లో గ్రిల్ వేస్తారు, కింద రాఫ్ట్ వేస్తారు, దానికేమో పుట్టింగ్స్ వేస్తారు, కాలమ్స్ వేస్తారు, ఆ లోపల గ్రిల్స్ కడతారు, ఓసలు. ఆ బలం దాని యొక్క స్ట్రెంగ్త్ని బట్టి వాటిని ఉపయోగిస్తారు. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ మారవు. ఇంకా ఏ గీతలు అయితే ప్లాన్లో గీశారో అవే గీతల రూపంలో భవన నిర్మాణం జరుగుతుంది. మనం దాన్ని తెలుసుకోవడం ద్వారా మనం భవనాన్ని యొక్క స్వరూపం, అంతర్గత స్వరూపాన్ని మార్చలేము. మన జీవితం కూడా అంతే. మన జీవితంలో కోర్ కంటెంట్ని మార్చలేరు ఎవరును. అయితే తెలుసుకోవడం ద్వారా మన అవసరాలకు అనుగుణంగా దాన్ని ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైనింగ్లో మార్పులు చేర్పులు చేసుకుని మనం సుఖవంతంగా ఇంట్లో ఎలాగైతే నివసిస్తామో, మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చినప్పుడు, రిపేర్లు వచ్చినప్పుడు మళ్ళీ ఆ ప్లాన్లోకి వెళ్తాం. మనం ప్లాన్ని గమనించి మనం చేసుకోవాలి మార్పులు, అంతే తప్ప ప్లాన్ని గమనించకుండా 100 సంవత్సరాలైనా సరే అంతే. మన జీవితం కూడా అంతే. ఈ ప్లాన్ని మనం గమనించుకుంటే, భవిష్యత్తు ప్లాన్ ఇది, ఈ ప్లాన్కి ఉండే గీతల్ని మనం ఒక్కొక్క గీత ఒక్కొక్క అంశాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. మనం భవన నిర్మాణంలో అది ప్లంబింగ్కి సంబంధించిన గీత, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన గీత, వైర్లెస్కి ఇది మన సెల్స్కి సంబంధించిన గీత, టీవీకా, లైట్గా, ఇలాంటి అన్ని గీతల్ని మనం పరిశీలించుకుని ఎక్కడ రిపేర్ వస్తే అక్కడ దాన్ని మనం అనుగుణంగా మార్చుకోవడానికి ఎలాగైతే ప్రయత్నం చేస్తామో, మన జీవితంలో కూడా ఈ గీతలు
అంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి మన భవిష్యత్తు మీద. ఇవి తెలుసుకోవటానికి అరచేతిలో ఉండేటువంటి అన్ని విభాగాల్ని కూడా మనం పరిశీలించాలి. ఎందుచేతనంటే మన జీవితంలో, మన శరీరంలో ఒక రక్త కణము ప్రభావితమైతే శరీరంలో ఉన్న కోటాను కోట్ల రక్త కణాలకి లింక్ పడి ఉంటుంది. అది వ్యాధి అయినా, వ్యాధి నివారణ అయినా, మనం ఒక కణానికి మనం మందుని అందజేస్తే అది అన్ని కణాలకి విస్తరించినట్లే. ఇది సైన్స్, ఇదే సనాతన ధర్మం, ఇదే సాముద్రికం. సైన్సే, ఇదంతా సైన్సే. సైన్స్, మన సనాతన ధర్మము, సాముద్రికము ఒకటే ప్రకృతి. దీన్ని మనం వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తూ ఉంటాము. అందుకని అధ్యయనం చేయడానికి సహకరించేటువంటిది అరచేయి ఒక్కటే. అరచేతిలో ఉండేటువంటి ముద్రలు, గీతలు ఇవి మాత్రమే స్వభావము, ఇవి మాత్రమే మనకి మన భవిష్యత్తును తెలుసుకోవటానికి సహకరిస్తాయి. అందువలన మీరు ప్రతి ఒక్కరూ కూడా తమ చేతిని దర్శించుకోండి, అవగాహన చేసుకోండి. ఈ సాముద్రిక శాస్త్రంలో చెప్పేటువంటి విషయాలని మనం జ్ఞప్తికి ఉంచుకోండి. వాటిని అన్వయం చేసుకుని మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గత ఎపిసోడ్లో నేను ఈ వేళ గురించి చెబుతూ, వేళలో ఎంత ఉంటుందా అంటే వేళలో ఇంకా చాలా ఉంది. అయితే మీకు బోరు కొట్టకుండా శాస్త్రం తెలుసుకుని ఇతరులకు చెప్పేటువంటి వాళ్ళకి ఇంకా లోతుల్లోకి వెళ్ళొచ్చు. మీకు మాత్రం సూక్ష్మంగా వివరిస్తాను ఈ వేళ గురించి. అయితే ఇప్పుడు బొటనవేలు గురించి చెప్తానని ముందు ఎపిసోడ్లో అన్నాను. బొటనవేలు చాలా ప్రధానమైనటువంటిది. మన పరిణామక్రమంలో చెప్పుకున్న, అరచేతి గురించి చెప్పుకున్నా, దాన్ని తదుపరి ఎపిసోడ్లో మీకు వివరిస్తాను. ఇప్పుడు వేళ్లల్లో కొన్ని విభాగాలు ఉండిపోయినవి, వాటి గురించి మీకు తెలియజేసి మనం తదుపరి మిగతా విషయాల్ని చర్చించుకుందాము. ఇక్కడ వేళ్ల కణుపులు. వేళ్ల కణుపులు అంటే వెనక్కి తిప్పి చూసినప్పుడు మనం ఈ కణుపులు ఉంటాయి. ఈ కణుపులు నిర్మాణాన్ని బట్టి కూడా వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, స్వభావము ఆధారపడి ఉంటాయి. అంచేత ఈ కణుపులు, ఇది మొదటి కణుపు, ఇది రెండవ కణుపు, ప్రతి వేలికి ఈ కణుపు. ఈ కణుపులు ఉబ్బికి ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఈ కణుపు బాగా విస్తరించి ఉందనుకోండి, వాటి యొక్క స్వభావము, ఆ వ్యక్తి సామాజిక స్పృహ కలిగి వ్యక్తిత్వాన్ని దేన్నైనా సరే భరించేటువంటి శక్తి కలిగి, అది కష్టమైన, ఇష్టమైన, నష్టమైన దాన్ని శక్తివంతంగా దాన్ని భరించి సాధించేటువంటి లక్షణం కలిగి ఉంటాడు. ఈ కణుపు విస్తరించిందనుకోండి బాగాను, ఆ వ్యక్తి కొంచెం స్వార్థపరుడయ్యి ఈ శారీరక సంబంధమైనటువంటి అంశాలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ఇది సూక్ష్మంగా చెప్తున్నాను మీకు. కణుపులు అంటే ఈ కణుపులను కూడా మనం పరిశీలించాలి. తర్వాత పర్వాలు, వేళ్ళ పర్వాలు. పర్వాలు అన్నప్పుడు 3 పర్వాలను మనం చూస్తాము ప్రతి వేలికి. మొదటి పర్వము, రెండవ పర్వము, మూడవ పర్వము. బటన్ వేలుకి కూడా మనం బటన్ వేలు చెప్పుకుందాం. మొదటి పర్వం, రెండవ పర్వం, ఇది మూడో పర్వం కింద తీసుకుంటాం. ఈ పర్వాలు, వీటి హెచ్చు తగ్గులు సాధారణంగా ముందు చెప్పినట్లే వేళ్ళు పరిమితి చెప్పినప్పుడు ఈ పర్వాల యొక్క పరిమితులను కూడా మనం తెలుసుకుంటే సమానంగా ఉన్నప్పుడు మనం ముందుగానే మనం చెప్పుకున్నాం. భావాలు చెప్పుకున్నప్పుడు, అరచేతిలో భావాలు చెప్పినప్పుడు మానసిక భావము, వ్యాపార భావము, ప్రాపంచిక భావము. అలాగే దీన్ని కూడా 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఈ మొదటి పర్వం విస్తారంగా అంటే పొడవుగా, వెడల్పుగా విస్తారంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆలోచనలు, శాస్త్ర సాంకేతిక సంపద, వీటి మీద దృష్టి, సమాజము, సంఘ మర్యాద, గౌరవము, ఈ రంగాల్లో అభినివేశం కలిగి
ఆలోచనా శక్తి ఎక్కువగా మానసికమైనటువంటి భావాలకి ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండవ కనుపు వ్యాపార భావము, ఇది ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిని తెలియజేస్తుంది. అంటే ఈ కడుపులు ఏ విధంగా ఉన్నాయి. ఇది మూడవది ప్రాపంచిక భావము, అంటే మన గురించి తన స్వార్థము, శరీరము, తన ఆనందము, సుఖము, లాలసత్వము దీని మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అంటే ఈ పర్వాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది కూడా మనం అరచేతిలో గమనించాలి. తర్వాత వేళ్ళు వంగేటువంటి స్వభావం. వేళ్ళు వంగటం ఏమిటి మళ్ళీ అనుకోవచ్చు మీరు. మనం ముందుగా చెప్పినప్పుడు అరచే మొత్తం వంగటం, అలా కాకుండా వేళ్ళు కొన్ని ఈ వేలు గురువేలు శనివేలు మీదకో లేకపోతే బొట్టన వేలు వైపుకో, ఈ రవివేలు దీని మీదకో ఇలా వంగటం అంటే ఒక భావన ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను నేను. అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, సమానంగా ఉండేటువంటిది ఒక సహజమైనటువంటి లక్షణం. వ్యతిరేకంగా వంగుతుందంటే అది వ్యతిరేకమైనటువంటి లక్షణం. తర్వాత వేళ్ళ మధ్య ఖాళీలు అంటే ఇలా పెట్టినప్పుడు మనం ఇలా సహజంగా కొన్ని ఖాళీలు కనబడుతూ ఉంటాయి కొంతమందిలో, ఈ మధ్యలో కూడా ఖాళీలు కనబడతాయి. అలా కాకుండా వేళ్ళు సహజంగా విస్తరించినప్పుడు ఖాళీలు ఉంటాయి ఈ మధ్య కోణం, దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత వేళ యొక్క స్వభావము అంటే మృదువుగా ఉందా, కఠినంగా ఉందా, దాని యొక్క లక్షణం ఎలా ఉంటుంది. అలాగే మనం వేళ యొక్క కోణాలు, ఈ చివరలు ఎలా ఉన్నాయి, చతురంగా ఉన్నాయా, ఆదోగ్గా ఉన్నాయా, కోణాకృతిలో ఉన్నాయా. అంటే వేళ్ళ రకాలు చెప్పినప్పుడు చెప్పాను, సహజంగా వస్తుంది. అలా కాకుండా ప్రతి వేలికి కొన మళ్ళీ వేరువేరుగా ఉండేటువంటి లక్షణం కూడా ఉంటుంది. ఇవన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకుని హస్త సాముద్రిక శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయాలి. ఇక్కడ కణుపులు అని చెప్పాను కదా, ఈ వెనుక భాగం చూసినప్పుడు ఈ కణుపులు, ఈ మొదటి కణుపు ఈ రెండు పర్వాల మధ్యన ఉంటుంది. మొదటి కణుపు, రెండవ కణుపు. ఇక్కడ మీరు పర్వాలు అన్నప్పుడు ఇవి 1, 2, 3 పర్వాలు. ఈ పర్వాల్లో మొదటి పర్వం విస్తారంగా ఉన్నది, ఇలా కనిపిస్తూ ఉంటుంది పొడవుగా మిగతాటి కంటే. రెండవ పర్వం, కొంతమందిలో రెండవ పర్వాలు పెద్దగా ఉంటాయి, కొంతమందిలో ఈ మూడవ పర్వం, ఈ దిగువ పర్వం ఇది పెద్దగా ఉంటాయి, మిగతా పర్వాలు చిన్నగా ఉంటాయి. మళ్ళీ ఈ వేళ పర్వాలు ఏ వేలుకు ఆ వేలుకు మళ్ళీ చూడొచ్చు. ఇదంతా విస్తృతం అయిపోతుంది. అది శాస్త్రాన్ని అభ్యసించేటువంటి వాళ్ళకి చూడండి, ఇదిగో ఈ పర్వం ఇది బాగా ఉంది, ఈ మధ్య పర్వం చిన్నగా ఉంది గురువేలు. ఇది ఇక్కడ కొంతమందిలో ఈ గురువేలు మధ్య పర్వం పొడవుగా ఉంది, ఇది మూడో పర్వం పొడవుగా ఉంది. చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఈ 3 పర్వాలు సమానంగా ఉన్నటువంటివి. అలాగే శనివేలు కూడా, శనివేల్లో మొదటి పర్వం బాగా పొడవుగా ఉంది. ఈ వేలు చూడండి, ఇది రెండో పర్వం పొడవుగా ఉంది. ఇక్కడ మూడో పర్వం పొడవుగా ఉంది. ఇక్కడ పర్వాలు మూడో పర్వం చిన్నగా ఉంది. ఇక్కడ ఇది మొదటి పర్వం పెద్దగా ఉంది, రవివేలు. అలాగే ఇలాగ ప్రతి వేలు యొక్క పర్వాలని మనం రవివేలు, చిటికిన వేలు, బుధవేలు చూడండి, ఈ పర్వం పెద్దగా ఉన్నట్టు, ఇక్కడ చిన్నగా ఉంది. ఇలాగ మనం ప్రతి వేలుని కూడా పరిగణలోకి తీసుకుని పర్వాలను పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత వంగేటువంటి స్వభావం అని చెప్పాను, వేళ్ళు వంగటం చూడండి, ఇదిగో ఈ సహజంగా ఉన్నటువంటివి అన్ని సహజంగా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. కొంతమంది ఈ వేలు వచ్చి దీని మీదకి వాలింది. ఇంకో ఇక్కడ చూడండి, గురువేలు శనివేలు వైపు, శనివేలు రవివేలు వైపు, రవివేలు శనివేలు వైపు వంగింది. ఇక్కడికి వచ్చేసరికి గురువేలు శనివేలు మీదకి వంగిపోయింది. ఇక్కడ శనివేలు గురువేలు మీదకి వంగింది, ఇది ఈ పక్కకు వచ్చింది. ఇక్కడ రవివేలు శనివేలు మీదకి వచ్చింది. ఇక్కడ రవివేలు బుధవేలు మీదకి వంగిపోయింది ఇలాగా. ఇక్కడ ఇవన్నీ కూడా ఈ బుధవేలు రవివేలు శనివేలు మీదకి, గురువేలు శనివేలు మీదకి వంగింది. ఇవి దేనికది విస్తారంగా ఉన్నాయి. ఇది ఇటు బయటికి బొట్టన వేలు వైపుకి,
ఇది ఈ ప్రక్కకి. ఇలాగా మనం వేళ్ళు యొక్క వంగేటువంటి స్వభావాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత ఖాళీలు చూడండి, ఇదిగో సహజంగా వేళ్ల మధ్యన ఇగో ఇక్కడ ఖాళీ వచ్చింది, ఇక్కడ ఖాళీ వచ్చింది. ఇలాగా విస్తరించినప్పుడు ఉండేటువంటి ఖాళీలు కోణాలు, ఇక్కడ ఖాళీలు లేకుండా ఉంటాం. ఈ ఖాళీల్లో తేడాలు ఇక్కడ చూడండి, శనివేలికి రవివేలికి ఖాళీ లేదు మధ్యలో, ఈ వేలికి ఖాళీలు వచ్చినాయి. ఇక్కడ ఈ బుధవేలికి రవివేలికి మధ్యలో ఖాళీ ఎక్కువ వచ్చింది, ఈ రెండు వేలికి మధ్యలో ఖాళీ లేదు, ఈ వేలికి ఇక్కడ ఖాళీ ఎక్కువ వచ్చింది, ఇక్కడ ఖాళీ ఎక్కువ వచ్చింది. ఇక్కడ 4 చోట్ల ఖాళీలు సమానంగా కనబడుతున్నాయి. ఈ సహజంగా విస్తరించినప్పుడు ఇక్కడ తరువాతది వేళ యొక్క స్వభావము. స్వభావం అంటే ఇంకా చూడండి, కణుపులు కలిగిన వేళ్ళు ఇవి, ఇవి మృదువైన వేళ్ళు, సున్నితంగా ఉంటాయి. పొడవైన వేళ్ళు చూడండి, ఇక్కడ చేకంటే చాలా పొడవుగా ఉంటాయి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఈ పర్వాలు కూడా చాలా పొడవుగా ఉన్నాయి. పొట్టి వేళ్ళు, చేయి చూడండి, చేయి బాగా ఎక్కువగా ఉంది, వేళ్ళు చూస్తే పొట్టిగా ఉంటాయి. ఇంకా వేళ్ళ గురించి చెప్పుకోవడంలో వేళ్ళ కొనలు ఎలా ఉంటాయి చివర్లు, ఈ కొనల్ని మనం చూసుకోండి. ఈ కొనలు గుండ్రంగా ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి చతురంగా ఉన్నాయి కొనలు, ఇక్కడికి వచ్చేసరికి ఆజోగ్గా ఉన్నాయి, చివరికి వచ్చేసరికి కోణం తేరినట్టు. ఇక్కడ బాగానే ఉంది వెడల్పుగా, చివరికి వచ్చేసరికి పాయింట్ అయిపోయినాయి. ఇక్కడ కొనదేరిని అన్నీ కూడా క్రమంగా కొనదేరినాయి. ఇక్కడ ఇవన్నీ కూడా వేళ్ళలో మనం గుర్తించవలసినటువంటివి. ఇంకా చాలా ఉన్నాయి వేళ ఇందులో గుర్తులు ఉన్నాయి. గుర్తులు అనేటువంటివి బీజాల్లో చెప్తాం మనం, అంచేది ఇప్పుడు కాదు, అది తర్వాత ఎపిసోడ్లో. వేళల్లో మనం గమనించవలసినవి కణుపులు, పర్వాలు, వంగేటువంటి స్వభావము, వేళ్ల మధ్య ఖాళీలు, వేళ్ల స్వభావము, వేళ్ల కొనలు. అంతకుముందు చెప్పాను నేను వేళ్ళు, పరిమితులు, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుని పరిశీలించి ఒక జాతకుని యొక్క లక్షణాలని మనం అధ్యయనం చేయాలి. నేను ఈ క్షేత్రాన్ని గురించి చెప్తున్నప్పుడు కొన్ని మట్టి నమూనాలు మీకు చూపించాను నేను. అది ఏంటంటే రాతి నేల, ఇసుక నేల, ఒండ్రు నేల, నల్లరేగడి నేల, ఎర్ర నేల, చొట్రు నేల, అంటే సముద్రం తీరం ఉండేటువంటి. ఎందుకు చెప్పానంటే అది ఒక్కొక్క స్వభావం కలిగినటువంటి ఒక్కొక్క నేలలో ఒక్కొక్క రకమైనటువంటి పంటలు, ఒక రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా ఈ క్షేత్రము, ఈ వేళ్ళు, ఈ చర్మము, మృదుత్వము, ఆకారము, వంగడి స్వభావము, ఇవన్నీ క్షేత్రంలో లక్షణాలు. ఆ లక్షణాలను బట్టే ఆ వ్యక్తి యొక్క స్వభావము, ఆ వ్యక్తి రేఖల్లో ఉండేటువంటి వాటిని ప్రస్ఫుటించేటువంటి లక్షణము, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అందువలన ఈ క్షేత్రాన్ని ఇంకా క్షుణ్ణంగా మనం పరిశీలించాలి. దీంట్లో ఇప్పటి వరకు మనం ఈ వేళల్లో ఈ కొనల వరకు తెలుసుకున్నాము. అయితే దీంట్లో ఒక్కటి ఉండిపోయింది, ఇంకా మనం దాన్ని కూడా తెలుసుకుని గోళ్ళు. గోళ్లలో కూడా ఇంత విషయం ఉందా అని మీరు అనుకోవచ్చు. మనం సాధారణంగా ఈ గోళ్ళని చూసినప్పుడు ఈ గోరు ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా వేళ్ళకి గోళ్ళు ఉంటాయి. ఈ గోళ్ళు దేన్ని తెలియజేస్తాయంటే మనకి మన శరీరంలో గోళ్ళు ఒకటి, తల వెంట్రుకలు ఒకటి, ఇవి సహజ సిద్ధంగా మన శరీరంలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలని, శరీర యొక్క లక్షణాలని, అంటే డిఎన్ఏ కూడా ఉంటుంది దీంట్లో, వీటిని బయటికి పంపుతూ ఉంటాయి. అంటే గోళ్ళు ఎదుగుతూ ఉంటాయి, వెంట్రుకలు కూడా ఎదుగుతూ ఉంటాయి. మనం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఈ రెండు కూడా మన యొక్క ఆధీనంలో ఉండవి. అవి అలా పెరుగుతూనే ఉంటాయి. మనం వాటిని కత్తిరిస్తూ ఉంటాం. ఒక్కొక్క వ్యక్తి యొక్క ఈ గోళ్ళు ఆ స్వభావాన్ని బట్టి
శరీర ధర్మాన్ని బట్టి, మానసికమైనటువంటి స్థితిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి కూడా ఇవి ఆకారము వాటి యొక్క స్వభావం ఉంటుంది. అయితే గోల్డ్ని మనం ఎలా పరిగణించాలి? కొంతమంది గోల్డ్ పెంచుకుంటారు పొడవుగా, అంతవరకు కాదు. మనం ఈ గోల్డ్ మూలం నుంచి ఈ చేతిలో చివర మనకి ఒక షేప్ కనబడుతూ ఉంటుంది, ఈ వేలి యొక్క చివర షేపు, అక్కడ వరకు ఉండేటువంటి ఆ గోరుని మనం ఏ ఆకారంలో ఉంది అని మనం పరిగణించి దాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. మీకు కొన్ని ఉదాహరణలు నేను చూపిస్తాను, అవి చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ గోల్డ్లో కొన్ని చతురస్రాకారంగా ఉంటాయి, కొన్ని దీర్ఘ చతురస్రంగా ఉంటాయి, కొన్ని గుండ్రంగా ఉంటాయి, కొన్ని త్రికోణంలో ఉంటాయి, కొన్ని మొరటుగా ఉంటాయి, ఈ గోరు చూడండి దీర్ఘ చతురస్రాకారంలో పొడవుగా ఉంది, ఇవి కూడా దీర్ఘ చతురస్రాకారం. ఇక్కడికి వచ్చేసరికి గుండ్రంగా ఉన్నాయి, ఈ గోల్డ్ గుండ్రంగా ఉన్నాయి. ఇది అండాకారం, ఓవల్ షేప్గా ఉంటాయి, ఇవి చూడండి, ఇదిగో ఇవి చతురస్రాకారం నుండి వెడల్పుగా సాగినటువంటి గోల్డ్ ఇవి. ఇవి కూడా చతురస్రాకారం నుండి వెడల్పుగా సాగినటువంటి గోల్డ్. ఇది ఇంకా పక్కాగా స్క్వేర్గా ఉంటాయి. ఇది దీర్ఘవృత్తాకారం చూడండి, ఇదిగో ఈ దీర్ఘవృత్తాకారంలో ఉండి ఈ పైకి వచ్చేసరికి వెడల్పుగా వచ్చింది ఇలాగా. ఇక్కడ కింద ఇదేమో చిన్నగా ఉంది, ఇక్కడ పైన కింద వృత్తం ఒకలా ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చిన్నగా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి వెడల్పు పెరిగింది. ఇగో త్రికోణంలో ఉంటాయి ఇవి, ఈ గోల్డ్ ఇలాగ త్రికోణం కింద వెడల్పుగా ఉండి పైకి వచ్చేసరికి ఇలా సన్నగా ఉంటాయి. ఇగో మీరు చూడొచ్చు త్రికోణం. ఇవి కూడా దీర్ఘవృత్తాకారం, సన్నగా ఉండి ఇవి సన్నగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి. ఇది దీర్ఘవృత్తం వెడల్పుగా ఉంటాయి. ఇది సన్నగా ఉండి ఓవల్ షేప్లో పొడవుగా ఉంటాయి, ఇవి వెడల్పుగా ఉండి ఓవల్ షేప్లో ఉంటాయి. ఈ గుండ్రంగా ఉండేటువంటివి దీర్ఘవృత్తం, రౌండ్గా ఉంటాయి, ఇవి చిన్నగా ఉండి రౌండ్గా ఉంటాయి. ఇవి కూడా చూడొచ్చు చిన్నగా ఉండి రౌండ్గా ఉంటాయి. ఇలాగా మనం గోళ యొక్క ఆకృతిని బట్టి కూడా ఆ శరీర తత్వము, కొంతమంది మొరటగా అన్నది పులిగోరుని చూసే ఉంటారు, పులిగోరు మాదిరిగా కూడా ఉంటాయి. ఇదిగో కోణాకృతిలో ట్రయాంగిల్గా ఉన్నటువంటి గోరు చూడండి, ఇదిగో ఇవి మనం కత్తిరించినటువంటిది కాదు, సహజంగానే వాళ్ళకి అలా ఏర్పడుతూ ఉంటాయి. ఇలాగా మన యొక్క స్వభావాన్ని ఈ గోల్డ్ యొక్క ఆకారంలో కూడా మనం తెలియజేసుకుని
మనం ఒక అంచనాకి రావచ్చు. అంచేత అరచేయి యొక్క పరిశీలనలో ఈ గోళ్ళు కూడా ప్రధానమైనటువంటివే. మనం తదుపరి ఎపిసోడ్లో మనం బొటనవేలు గురించి తెలుసుకుందాము. నమస్కారం.